ఒక్క నిమిషం చూస్తాను. ఏమండి, కారు బాగా అయ్యేంతవరకు ఇలా వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఈ ఫోటో అందులో ఉన్నది మావారు. ఆయన వ్యాపార పని మీద హైదరాబాద్ లో హోటల్లో ఉంటారు. 10 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. మీ పెళ్లి ఎన్నాళ్ళైంది? 6 ఏళ్ళైంది. వీడు మా బాబే. ఓ లక్షణమైన భార్యకి భర్తవి, ఒక బిడ్డకి తండ్రివి అయ్యుండి ఇంకో ఆడదానితో సరసాలాడుతూ నన్ను మభ్య పెట్టి నాతో ప్రేమ నటిస్తావా? భర్తనేమిటి, తండ్రినేమిటి? ఏమిటి పార్వతి గారు మీరు మాట్లాడేది? నాకు ఇంకా పెళ్లే కాలేదు. ఈ పాప నా చెల్లెడు. దీని పెళ్లి గురించే చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాను. నోర్మీ దౌర్భాగ్యుడా! కామంతో కళ్ళు మూసుకుపోయి అన్నా చెల్లెలనే పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేయకు. ఆడదంటే ఆట బొమ్మనుకునే నువ్వు ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నీ మీద ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. లోపల స్టిచెస్ వేస్తున్నారు. ఆయనకు బాగా రక్తం పోయిందమ్మా, వెంటనే రక్తం ఎక్కించాలి. నేను ఇస్తాను డాక్టర్ గారు. సారీ అమ్మా, మీది ఏ పాజిటివ్, పేషెంట్ ఓ నెగిటివ్. ఆ గ్రూప్ బ్లడ్ మీ దగ్గర లేదా డాక్టర్? మా దగ్గర లేదమ్మా. బ్లడ్ బ్యాంకుల్లోనూ పెద్ద హాస్పిటల్స్ లోనూ ఉండొచ్చు. మీరు వెంటనే ఆ బ్లడ్ తెప్పించి ఏర్పాటు చేయండి, లేకపోతే మనిషి దక్కపోవచ్చు. నేను తెస్తాను డాక్టర్.
నిన్న నుంచి ఏమయ్యావు నువ్వు? బావకి దెబ్బ తగిలింది డాడీ. బావెవడు? తెలియకే అడుగుతున్నావా డాడీ? వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రమాదం అన్నారు. ఆ గ్రూప్ రక్తం ఎక్కడ దొరకలేదు డాడీ. చివరికి అపోలో హాస్పిటల్ పదేంటికి డాడీ, ఈ రక్తం ఎక్కించకపోతే శివ బతకడు. చావని, అది నీకు అనవసరం. డాడీ, దానమైనా సాయమైనా అందుకోవడానికి అవతల వ్యక్తికి అర్హత ఉండాలి. నా శత్రువు కొడుకు నాకు శత్రువే. వాళ్ళ గురించిన ఆలోచన నీకు అనవసరం. పద. ప్లీజ్ డాడీ, ఈ బాటిల్స్ హాస్పిటల్లో ఇచ్చేసి వచ్చేస్తాను. అవతల బావ చావు బతుకుల్లో ఉన్నాడు డాడీ. ఈ రక్తం ఎక్కిస్తే వాడు బతుకుతాడా? అవును డాడీ. ఎటి డాడీ, ఆ బాటిల్ కూడా ఎటి ఇగో. డ్రైవర్, పద. డాక్టర్ గారు. ఓ నెగిటివ్ కదమ్మా. అవునండి. బేబీ, పద. అర్హత లేని మనుషుల గురించి అంతగా ఆరాటపడకూడదు. ఎవరికి అర్హత లేండి? మాక నిజానికి నా ముందు నిలబడే అర్హత నీకు లేదురా. నువ్వు సరస్వతి, నీ కూతురు వల్లే మా వాడి స్థితికి చేరుకున్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తిరిగే పిల్లాడు ఇలా ప్రాణాయ పరిస్థితిలో పడ్డాడంటే దానికి కారకులు మీరురా. వాదనలు అనవసరం. నా విరోధులకి నా కూతురు సాయం చేయడం నాకు ఇష్టం లేదు. పారు, పద పదం. నేను రాను. వచ్చి తీరాలి. సైలెన్స్ ప్లీజ్. మీ స్నేహితురాలు పార్వతి గారు మిమ్మల్ని తీసుకొచ్చి అడ్మిట్ చేశారు.